ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్లలో నుంచి ఒక 20% ఓట్లు కిందసారి తెలుగుదేశానికి పోయినాయి. 20% ఓట్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఏరియాలో, ఎస్సీ, ఎస్టీలో కన్వర్టెడ్ కారణంగా ఆ ఏరియాలో ఉన్నా కూడా 20% మంది అటు పోయారు. ఎందుకంటే ఆ స్థానిక రాజకీయాల దృష్ట్యా, వాళ్ళకి అక్కడ ఉండేటువంటి విభేదాల దృష్ట్యా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లాలో జరిగినటువంటిది కానీ అట్లాంటి లోకల్ గా ఉన్నటువంటి లీడర్ మీద ఉండేటటువంటి కోపం, వాళ్ళలో మళ్ళీ మాదిగా ఈ వ్యవహారాల కారణంగా అటు పక్కకి ఒక 20% ఓట్లు పోయినాయి కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న విభేదాల కారణంగా. ఇప్పుడు ఇంకొక 10% నుంచి 15% తమకి యాడ్ అవుతాయి ఆ సెక్షన్స్ అనేటువంటిది. దానికి తోడు బీసీ అన్న మంత్రం ఇప్పుడు భారీగా పెట్టుకుని వచ్చాడు జగన్. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు పొత్తు కారణంగా బీసీలు ఎన్ని వరకు ఇవ్వగలుగుతారు అనేది కూడా లెక్క వస్తుంది కదా దీంట్లో. తెలుగుదేశం తన వాళ్ళని చూసుకోవాలి, బీజేపీ తన వాళ్ళని చూసుకోవాలి. వీటన్నిటి మధ్యన ఓసీలకు ఎక్కువ సీట్లు వీళ్ళకి అవుతాయి. అప్పుడు ఆ రీత్యా చూసుకున్నప్పుడు బీసీ సామాజిక వర్గంలో తను పెట్టినటువంటి అస్త్రం అందుకే ముందుగానే చేయలేరు కాబట్టి బీసీలకు ఎక్కువ సీట్లు ఇప్పుడు ఏది ఏలూరు ఇచ్చినా లేకపోతే ఇటు ఇచ్చినా ఇట్లాంటివన్నీ ఇచ్చుకొచ్చాడు కదా. కాబట్టి బీసీ సామాజిక వర్గం ఓట్లు, మైనార్టీ సామాజిక వర్గం ఓట్లు అటు దెబ్బ కొట్టచ్చు అన్నట్టు జగన్ ప్లాన్. అది సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా అనేది రేపు తేలి. కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే వీళ్ళిద్దరూ కలుస్తారని ముందు నుంచి అనుకున్నారు.